హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పావని. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. నా ఛానల్ కనుక మీరు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ కూడా చేయండి. ఈరోజు నాగుల చవితి కదా, మేము పుట్టలో పాలు పోయటానికి వెళ్తున్నాం. మా ఇంటి ఎదురుగానే ఉందండి పుట్ట. ఎవ్రీ ఇయర్ మేము అక్కడికే వెళ్తాం. ఇదిగోండి, పొలాల్లో నడుచుకొని వెళ్తున్నాము. కొద్దిగా బురదగా ఉంది. ఓకే, వెళ్ళాలి కదా, తప్పదు. మరి అక్కడ కొద్దిగా అడ్డంగా అంటే పొలంకి వాటర్ కడతారు కదా, అక్కడ కొద్దిగా దాటడం కొంచెం ఇబ్బందిగా అయింది. మా అత్తయ్య గారు నా చేయి పట్టుకొని రా అంటే దాటేసామండి. బాగానే దాటేసాము. అక్కడే అంటే మా పొలాల దగ్గర గట్టు మీదే పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ వేస్తారండి మా మావయ్య గారు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ బంతి పువ్వుల మొక్కలు, బీరకాయ మొక్కలు, ఆనపకాయ మొక్కలు అన్నీ ఉంటాయండి. మా మావయ్య గారు గోవిందరావు మావయ్య సర్పంచ్, ఆయన చూపిస్తున్నారు. చూపావని బాగా పండాయి కదా బీరకాయలు అని బాగానే చూపించారు. అలా వెళ్తున్నాము. మధ్యలో పెద్ద చెట్టు అయితే ఉంది. అది దాటడం కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఓకే పర్లేదు, మెల్లిగా దాటేసాము. పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. మా మామయ్య గారు వాటర్ తెచ్చిచ్చారు. అందులో పసుపు వాటర్ కలిపి వేస్తే మంచిది అని చెప్పి అందులో పసుపు వాటర్ కలిపి వేస్తున్నారు. మా పెద్ద అత్తయ్య గారు వచ్చారు, కొద్దిగా లేట్గా వచ్చారు, కానీ ఓకే, అందరం కలిసి పూజ బాగానే చేసుకుంటున్నాము. అక్కడ పుట్ట దగ్గర ఇలా చేసి మొక్కితే మంచిదంట కదా. అదేంటంటే పడగ తొక్కితే పగవాడు అనుకోకు నడుము, పడగ తొక్కితే పగవాడు అనుకోకు, నడుము తొక్కితే నీవాడు అనుకో, తోక తొక్కితే నీ తోటివాడు అనుకో, తొలగిపో నా స్వామి, వెళ్ళిపో నా స్వామి అని మొక్కితే చాలా మంచిది అంట. అలా అని మా అత్తయ్య చెప్తున్నారు. అలానే మొక్కుకున్నాము. ఇంతలో మా పాప కూడా, అమ్మ నేను కూడా వేస్తానంటే పసుపు కుంకుమ అవన్నీ వేస్తుంది. కొంచెం చేతులకు అంటేస్తుందని దులుపుకుంటుంది, ఏమీ అంటనివ్వదు. మా పెద్ద అత్తయ్య గారు అయితే క్రాకర్స్ కాలుస్తున్నారు. మా పాప, నాని నేను కూడా కాలుస్తానంటే సరే నువ్వు మొక్కాక నేను ఇస్తాను క్రాకర్స్ అంటే త్వరగా మొక్కేస్తుంది. మా వారైతే వీడియో తీస్తున్నారు, అందుకనే ఆయన కనిపించలేదు. కలిసి పూజ చేద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు, వీడియో తీయటం వల్ల అవ్వలేదు. మా మరిది, వాళ్ళ పాప, వాళ్ళ వైఫ్ కూడా లేరు. సో వాళ్ళ వంతు కూడా మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మేము అందరం కలిసి పూజ చేసేసాము. పాలు గుడ్లు అన్నీ వేసి పూజ బాగానే చేసుకున్నాము. మా పక్కింటి మామయ్య పాప వాళ్ళు కూడా వచ్చారు. అందరితో కలిసి చక్కగా పూజ చేసుకున్నామండి. అంతా బాగానే చేసుకున్నాము. మా పాప అయితే క్రాకర్స్ కాలుస్తాను అంటుంది. వాళ్ళ నాన్నమ్మతో కలిసి బాగానే చేసుకుంది. మా పెద్ద అత్తయ్య గారు అక్కడ పుట్టమన్ను తీసి చెవులకి నుదుటి పైన అక్కడ పెడుతున్నారు. అలా పెడితే మంచిదంట కదా, పాపకైతే పెట్టారు. మేము కూడా అందరం బాగానే పెట్టుకున్నామండి. ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే బాగానే చేసుకున్నామండి. ఓకే అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ అయిపోయింది. ఓకే, బాయ్.